ఓం శ్రీమాత్రి నమః. ఓం నమశివాయ. కుంభరాశి స్నేహితులారా, మీ జీవితంలో శని భగవానుడు రాబోయే ఒక మహా అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఎన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న మానసిక శోభ, నమ్మక ద్రోహులు, ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికే రోజులు చాలా దగ్గర పడ్డాయి. జాతక చక్రంలో శని భగవానుడి అనుకూల సంచారం మరియు రాహుకేతువుల శుభదృష్టి వల్ల మీ జీవితంలో రాబోయే కొన్ని రోజుల్లోనే ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు ప్రయాణించే ఒక నిర్దిష్టమైన రహదారిపై మీ జీవితాన్ని మార్చేసే ఒక దైవికమైన రహస్య సంపద, అదృష్టం మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ యోగాన్ని అందుకోవడానికి ప్రకృతి మీకు ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇస్తుంది, మీ శత్రువుల నుండి మీరు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలన్నిటికీ ఒకేసారి పరిష్కారం లభించే అద్భుతమైన సమయం ఇది. గ్రహాల అనుకూలత వల్ల మీ జాతకంలో నిగూఢంగా ఉన్న భాగ్యస్థానం ఇప్పుడు పూర్తిగా యాక్టివేట్ కాబోతుంది. ఈ మహాభాగ్యాన్ని తృణప్రాయంగా వదిలేయకుండా ప్రకృతి ఇచ్చే సంకేతాలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగడం మీ బాధ్యత. ఈ అద్భుతమైన మార్పు కేవలం మీ ఆర్థిక పరిస్థితిని మార్చడమే కాకుండా సమాజంలో మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చేసి చూసిన వారే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. జాతకరీత్యా కుంభరాశి వారు ఎప్పుడు ఇతరుల మంచినే కోరుకుంటారు గాని చెడును కోరుకోరు. కానీ వారికి మాత్రం ఎదుటివారి నుండి తిరిగి వచ్చేది మాత్రం నిరాశే. ఈ సుదీర్ఘ కాలపు నిరాశకు తెరదించుతూ శనిదేవుడు న్యాయ నిర్ణేతగా మీ వైపు నిలబడబోతున్నాడు. మీరు ఎంచుకునే మార్గంలో వచ్చే ఈ మార్పు అత్యంత రహస్యంగా మరియు ఊహించని విధంగా జరుగుతుంది. దీనికోసం మీరు ఎలాంటి అదనపు ప్రయాసాలు పడవలసిన అవసరం లేదు. మీ దైనందిన జీవితంలో ఈ ఘట్టం చోటు చేసుకోబోతుంది. ప్రకృతి శక్తులు అన్ని ఏకమై మీకు ఈ సంపదను అందించడానికి తెర వెనుక సర్వం సిద్ధం చేశాయి. కాబట్టి ఈ క్షణం నుండి మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న మార్పును కూడా ఏదో బాధ్యతగా గమనించడం ప్రారంభించండి. ఆ రహదారిపై మీకు అదృష్టం లభించడానికి ముందు ప్రకృతి మీ రోజువారీ జీవితంలో కొన్ని వింతైన సంకేతాలను చూపిస్తుంది. వాటిలో మొదటిది మరియు అత్యంత పవర్ఫుల్ సంకేతం నల్లటి కాకి లేదా నల్లటి కుక్క. మీరు ముఖ్యమైన పనిపై ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో ఒక నల్లటి కాకి లేదా ఒక నల్లటి కుక్క మీ ముందుకు వచ్చి నిశ్శబ్దంగా ఆగిపోతుంది. అది మిమ్మల్ని చూసి సాధారణ జంతువులా అరవదు, అలాగే మిమ్మల్ని చూసి భయపడి పారిపోదు. కేవలం మీ కళ్ళల్లోకి చూస్తూ నిశ్చలంగా నిలబడుతుంది. శనిదేవుని వాహన స్వరూపాలు ఇలా ప్రశాంతంగా మీకు ఎదురవడం మీ కర్మఫలం సిద్ధించిందని చెప్పడానికి మొదటి సంకేతం. ఈ సంకేతాన్ని చాలా మంది సాధారణ విషయంగా కొట్టిపారేస్తారు, కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన సమయం. శనిదేవుని అనుగ్రహం మీపై ఉందని చెప్పడానికి ప్రకృతి మీకిచ్చే ఒక దివ్యమైన సందేశం ఇది. కాబట్టి ఇలాంటి దృశ్యం ఎదురైనప్పుడు మనసులో శనిదేవునికి నమస్కరించుకొని ముందుకు సాగాలి. ఇక రెండవ మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం మీ దేవుడి గదిలో తాళం చెవి లభించడం. మీరు అత్యవసరంగా బయటకు వెళ్లే తొందరలో మీ వాహనం తాళం చెవి కోసం వెతుకుతున్నప్పుడు అది ఎప్పుడూ పెట్టే చోట కాకుండా మీరు అస్సలు ఊహించినట్టుగా మీ దేవుడి గదిలో పూజా పటాల వద్ద కనిపిస్తుంది. అలా తాళం చెవి దేవుడి గదిలో కనిపిస్తే మాత్రం ఇది సాధారణ విషయంగా మీరు తీసుకోకూడదు. దేవునికి నమస్కరించుకొని ఆ తాళాలను తీసుకోండి. ఆ తర్వాత వెంటనే మీ వాహనాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రయాణం మొదలు పెట్టండి. ఆ రోజు ప్రకృతి మిమ్మల్ని ఒక మహా అద్భుతం వైపు నడిపించబోతుందని అనడానికి ఇది రెండవ బలమైన సంకేతం. దేవుడి గది నుండి లభించిన తాళం చెవి మీ జీవితంలోని దారిద్ర్యపు తాళాలను తెరిచే ఒక దివ్యమైన సాధనంగా మారుతుంది. మీ వాహనాన్ని శుభ్రం చేయడం ద్వారా దానిపై ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఇష్టదైవ ప్రార్థన మీ ప్రయాణానికి ఒక రక్షణ కవచంలో పనిచేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీకు జాతకంలో ఇంతటి అద్భుత యోగం ఉన్నా అది ఆఖరి నిమిషంలో చేజారిపోవడానికి గతంలో మీకు తెలియకుండానే జరిగిన కొన్ని తీవ్రమైన కర్మదోషాలు అడ్డుపడే అవకాశం కూడా ఉంది. వీటిని మీరు గతంలో చేశారు, అలాగే కొన్ని తప్పులను మర్చిపోయారు. వీటిలో మొదటిది తల్లిదండ్రుల యొక్క శాపం. మీ వంశంలోని పెద్దలకు చేయవలసిన కార్యాలు సరిగ్గా చేయకుండా పిసినారితనంతో డబ్బులకు వెనకాడి అన్ని కార్యాలు చేయకుండా వదిలేస్తే ఇలాంటివి మీ చుట్టూ తిరిగి మీ అదృష్టాన్ని తినేస్తాయి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారికి డబ్బులు ఖర్చు అవుతున్నాయని మాటలతో ఇబ్బంది పెట్టడం, వారు బాధపడేలా గాయపడేలా మాట్లాడడం, వారి కళ్ళల్లోంచి కన్నీళ్లు వచ్చేలా చేయడం. ఇక రెండవది తోడబుట్టిన వారి ఏడుపు. గతంలో డబ్బు విషయంలో అలాగే కొన్ని కుటుంబ వివాదాల సమయంలో మీ తోడబుట్టువులు, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చు, వారి మనసు తీవ్రంగా గాయపడింది. వారు లోపల ఏడ్చిన ఏడుపు, కన్నీరు మరియు వారి అంతర్గత నిట్టూర్పు మీ జీవితంలో ఒక అదృశ్య గోడలు నిలిచాయి. సొంత రక్త సంబంధికుల కన్నీళ్లకు ఉన్న పవర్ ఎలాంటిదంటే అది ఎంతటి అఖండ రాజయోగాన్నైనా సరే చేతి వరకు వచ్చి చేజారిపోయేలా చేస్తుంది.
మీ సంపాదన నిలవకుండా నీళ్ళల్లా కరిగిపోవడానికి వారి అంతరంగంలోని ఆ ఏడుపే ప్రధాన కారణం. కాబట్టి వారిని ఏడిపించకండి. 3వ దోషం శ్రమ దొంగతనం. మీ కింద పనిచేసే డ్రైవర్లు, పని మనుషులు లేదా కష్టపడే కూలీల కష్టార్జితాన్ని సకాలంలో ఇవ్వకుండా ఎగ్గొట్టడం, లేదా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బును వారు మర్చిపోయారులే అని అనుకుని లేదా వారి మొహమాటంతో మిమ్మల్ని అడగలేకపోయినా గానీ మీరు ఇవ్వకుండా ఉండడం, అలాగే మీకన్నా బలహీనులను తక్కువగా చూడడం. కర్మకారకుడైన శనిదేవుడు కష్టపడే వర్గంలో ఉంటాడు. వారి ఆకలి నిట్టూర్పు మీ సంపాదనను రోగాలకో నష్టాలకో ఖర్చు అయిపోయేలా చేస్తుంది. 4వది నమ్మక ద్రోహం. గతంలో ఎవరైనా మిమ్మల్ని దైవంగా నమ్మి ఒక ముఖ్యమైన పని అప్పగించినప్పుడు లేదా సహాయం ఆశించినప్పుడు మీ స్వార్థం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆఖరి నిమిషంలో మాట తప్పడం. 5వది వాగ్దోషం. ఆవేశంలో ఎదుటివారి తప్పు లేకపోయినా వారిని తక్కువ చేసి మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం. 6వది మూగజీవాల ఆక్రందన. ఆకలితో మీ ఇంటి ముందరకు వచ్చిన ఆవును లేదా కుక్కను చిరాకులో కర్రతో కొట్టి వెళ్ళగొట్టడం. 7వది ప్రకృతి దోషం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పవిత్ర నదులలో మురికి బట్టలు వదిలేయడం లేదా వ్యర్థాలను విసిరేసి నీటిని అపవిత్రం చేయడం వల్ల భాగ్యస్థానం బలహీనపడింది. కుటుంబంలో ఎవరైనా సరే, ముఖ్యంగా స్త్రీలు తెలియక చేసే కొన్ని తీవ్రమైన పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి గుమ్మం నుంచే వెనుతిరుగుతుంది. వీటిలో మొదటిది భర్తకు తెలియకుండా దొంగతనంగా డబ్బు పుట్టింటికి చేర్చడం. ఇది సంసారంలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. 2వది దేవునికి మొక్కుకున్న డబ్బును దొంగిలించడం లేదా వేరే వ్యక్తిగత అవసరాలకు వాడడం. ఇది వారి ఆగ్రహానికి కారణమవుతుంది. 3వది చీకటి పడ్డాక ఇల్లు ఊడవడం, ఆ దుమ్మును గుమ్మం దాటించి బయట పారేయడం వల్ల ఇంట్లోని లక్ష్మీ కటాక్షాన్ని కూడా బయటకు బూట్ చేసినట్లుగా అవుతుంది. 4వది ఉప్పు. ఉప్పులు పెట్టే మూతలను లేదా వీటి మూతలను రాత్రి వేళలో తెరిచి ఉంచడం. ఇవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి వీటిని గౌరవంగా ఉంచాలి. 5వది రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలను కడగకుండా, శుభ్రం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. 6వది ఇంటి ప్రధాన ద్వారం గడపపై కూర్చోవడం లేదా గడపను కాలుతో తన్నడం వల్ల గృహలక్ష్మి తీవ్రంగా అవమానానికి గురవుతుంది. 7వ పొరపాటు భర్త సంపాదనను తక్కువ చేసి చూపిస్తూ పక్కింటి వారితో పోల్చి ఇంట్లో నిరంతరం గొడవ పడడం. ఇది ఇంటి ప్రశాంతతను హరిస్తుంది. 8వది భర్తకు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా రహస్యంగా బయట అప్పులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. 9వది పూజ గదిలో దేవుడి పటాలకు పెట్టిన బొట్లు చాలా కాలమైనా గానీ పటాలను శుభ్రం చేయకుండా అలాగే వదిలేయడం. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ 9 పొరపాట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో రోజు జరిగే విషయాలలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్త పడండి. స్త్రీలు ఈ అలవాట్లను మార్చుకోనంత వరకు ఇంట్లో ఎంత ధనం వచ్చినా అది నిలవదు. లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుండాలంటే గృహంలో పవిత్రత, మంచితనం చాలా అవసరం. కాబట్టి తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం కుటుంబ క్షేమానికి ఎంతో మంచిది. అయితే మీరు ఆ రహదారిపై వెళ్లే సమయంలో మీ దృష్టిని మళ్లించడానికి మీ శత్రువులు వింతైన వ్యూహాలు పన్నుతారు. జాతక చక్రంలో రాహు ప్రభావం వల్ల శత్రువులు మీ విజయానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా APMR అక్షరాలతో పేరు మొదలయ్యే పాత శత్రువులు లేదా వ్యక్తులు అకస్మాత్తుగా ఆ రోజే మీకు ఫోన్ చేస్తారు. ఎప్పుడో మాట్లాడడం మానేసిన వీరు సరిగ్గా ఆ రోజే ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో, ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అని ఆరాధిస్తారు. ఇది మీ ప్రయాణాన్ని ఆలస్యం చేయడానికి లేదా మీ దృష్టిని మళ్లించడానికి శత్రువుల రూపంలో రాహువు వేసే మొదటి ప్లాన్. ఈ ఫోన్ కాల్స్ వల్ల మీరు ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి. శత్రువుల మాటలకు లొంగిపోకుండా మీ గమ్యం వైపు మాత్రమే మీ దృష్టి ఉండాలి. ఆ సమయంలో వచ్చే ఎలాంటి అపరిచిత నెంబర్ల ఫోన్ కాల్స్ నైనా నిర్లక్ష్యం చేయడం చాలా ఉత్తమం. శత్రువుల 2వ కుట్ర మొబైల్ ఫోటోలు ట్రాప్. దీని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణ సమయంలో మీ మొబైల్ కు ఒక వింత ఫోటో లేదా ఆకర్షణీయమైన లింక్ మెసేజ్ రూపంలో వస్తుంది. మీరు వాహనాన్ని పక్కన ఆపి ఆ ఫోటో వైపు చూస్తూ సమయాన్ని వృధా చేస్తే పెద్ద ప్రమాదమే జరగవచ్చు. శని భగవానుడు మీకోసం నిర్దేశించిన ఆ పెట్టెను మీకంటే వెనుక వచ్చే వేరే వ్యక్తి చూసి పట్టుకుపోతాడు. కాబట్టి ఆ రోజు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ డిజిటల్ ప్రపంచంలో వచ్చే ఈ ఆకర్షణలు మీ భాగ్యోదయాన్ని అడ్డుకోవడానికి వచ్చే మాయాజాలం మాత్రమే. క్షణకాలం పాటు మీ శ్రద్ధ తప్పితే యుగాల నాటి మీ నిరీక్షణ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి మీ కళ్ళను రహదారిపై మాత్రమే ఉంచి ప్రయాణాన్ని సాగించాలి. మీరు వాహనాన్ని శుభ్రంగా కడిగి దేవుడిని తలుచుకుని బయలుదేరిన తర్వాత సాయంత్రం వేళ ఆ నిర్దిష్ట రహదారిపై ప్రయాణం సాగుతుంది. ఆ సమయంలో వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఒక వింత ప్రశాంతత ఆవహిస్తుంది. సరిగ్గా అదే సమయంలో మీకు ఒక వృద్ధుడు లేదా యాచకుడు తీవ్రమైన ఆకలితో రోడ్డు పక్కన ఎదురవుతాడు. ఇతడు సాధారణ యాచకుడు కాదు. శని భగవానుడు మీ గుణాన్ని పరీక్షించడానికి పెట్టే ఒక ఆకలి పరీక్ష లాంటిది.
మీ దగ్గరున్న ఆహారాన్ని లేదా సహాయాన్ని వెనుకాడకుండా అతనికి అందిస్తే మీ కర్మలన్నీ తొలగిపోతాయి. ఆ వృద్ధుని ఆశీర్వాదం పొందిన కొద్ది దూరంలోనే రోడ్డు పక్కన పొదల్లో లేదా మట్టిలో సగం పూడిపోయిన ఒక పాత లోహపు పెట్టె మీ కంటపడుతుంది. అందులోనే మీ జాతకాన్ని మార్చే లక్ష్మీ కుబేర విగ్రహం లేదా సంపద లభిస్తుంది. ఈ ఘట్టం మీ జీవితంలో మరువలేని ఒక దివ్య అనుభూతిని మిగిల్చుతుంది. సంపద మీ చేతికి అందిన క్షణం నుండి రాబోయే 21 రోజుల వరకు మరియు 45 రోజుల వరకు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి. ఈ పరమరహస్యాన్ని మీ భార్యతో సహా ఎవరికీ చెప్పకూడదు. ఈ సంపదను ఇంట్లో గుప్తంగా ఉంచి పూజించాలి. అహంకారం చూపకుండా, జోదాలకు లేదా తప్పుడు పనులకు వాడకుండా ఉంటేనే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నిలుస్తుంది. 21 రోజుల పాటు నిత్య దీపారాధన చేస్తూ ఆ పెట్టెను పూజ గదిలోనే ఉంచాలి. 45 రోజులు పూర్తయ్యే వరకు ఎలాంటి అనవసర ఖర్చులు చేయకుండా స్థిరంగా ఉంచాలి. ఈ కాల పరిమితి మీ ఓర్పుకు మరియు నిజాయితీకి శనిదేవుడు పెట్టే పెద్ద పరీక్ష. ఈ నియమాలను అతిక్రమిస్తే వచ్చిన సంపద ఎలా వచ్చిందో అలాగే అక్కడే మాయమైపోతుంది. కాబట్టి పరమ గుప్తంగా ఈ ధనాన్ని కాపాడుకోవడం మీ ప్రథమ కర్తవ్యం. ఈ రహస్య సంపద కేవలం భౌతికమైన ధనం మాత్రమే కాదు, ఇది మీ పూర్వీకుల పుణ్యఫలం. ఇన్నాళ్లుగా మీ వంశంలో ఉన్న దారిద్ర్య దోషాలను తొలగించడానికి లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించి ఎంతో వినయంతో ప్రవర్తించాలి. ధనం వచ్చింది కదా అని విలాసాలకు, అహంకారానికి లోనైతే శనిదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు. సమాజంలో వెనుకబడిన వారికి, నిరుపేదలకు మీ సంపాదన నుండి కొంత భాగం దానం చేయడం అలవాటు చేసుకోండి. తోడబుట్టిన వారి ఏడుపు పోవాలంటే వారిని పిలిచి రహస్యంగా సహాయం చేయండి. మీ కర్మలు ఎంత త్వరగా కరిగిపోతే మీ సంపద అంతగా వృద్ధి చెందుతుంది. జాతకంలో గ్రహాలు అనుకూలించినప్పుడు ఇలాంటి సువర్ణ అవకాశాలు జీవితంలో ఒకసారి మాత్రమే వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ చేతిలోనే ఉంది. మీ ప్రయాణంలో మీకు ఎదురయ్యే ప్రతి అనుభవం కూడా ఒక పాఠం లాంటిది. శనిదేవుడు కష్టాలను ఇచ్చి మనుషులను పదును పెడతాడు. ఆ తరువాతే సరైన సమయంలో రాజయోగాన్ని అందిస్తాడు. కుంభరాశి వారు పడిన కష్టాలు మరే ఇతర రాశి వారు పడి ఉండరు. కానీ వారి ఓర్పుకు తగిన ప్రతిఫలం లభించే సమయం ఇప్పుడే ఆసన్నమైంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని నిశితంగా పరిశీలించండి. దైవికమైన శక్తులు మీకు తోడుగా ఉన్నప్పుడు మనస్సులో ఒక తెలియని ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యంతోనే మీ శత్రువుల కుట్రలను తిప్పికొట్టవచ్చు. శత్రువుల అక్షరాలైన APMR వ్యక్తులు మీ చుట్టూనే తిరుగుతుంటారు. కానీ వారి మాయలో పడకుండా జాగ్రత్త వహించండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వింటూ ముందుకు సాగడమే ఈ సమయానికి తగిన సూచన. ఈ 21 మరియు 45 రోజుల కాల వ్యవధి మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జాతకరీత్యా వచ్చే ఈ యోగాన్ని కాపాడుకోవడానికి మానసిక స్థిరత్వం చాలా అవసరం. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి. ముఖ్యంగా మాట దోషం కలగకుండా చూసుకోండి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా పాజిటివ్ గా ఉండాలి. మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుని అనుగ్రహం మరింత పెరుగుతుంది. పక్షులకు ధాన్యపు గింజలు, కుక్కలకు అన్నం పెట్టడం వంటి చిన్న పనులు మీ కర్మలను వేగంగా క్షీణింపజేస్తాయి. ప్రకృతిని ప్రేమించండి. పుణ్య నదుల పట్ల భక్తిభావాన్ని కలిగి ఉండండి. ఇవన్నీ మీ జాతకంలోని భాగ్యస్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీకు రహదారిపై దొరికే ఆ లోహపు పెట్టె వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. అది పూర్వకాలంలో దైవ కార్యాల కోసం దాచబడిన పవిత్ర వస్తువు కావచ్చు. దాన్ని అందుకోవడానికి మీకు మాత్రమే అర్హత ఉందని శనిదేవుడు నిర్ణయించుకున్నాడు. అందువలనే ఆ తాళం చెవి దేవుడి గదిలో లభించింది. వాహనాన్ని కడగడం అనేది ఒక శుద్ధి క్రియ లాంటిది. మీ ప్రయాణంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఇష్టదైవం మిమ్మల్ని కాపాడుతుంది. యాచకుడి రూపంలో వచ్చే ఆ శనిదేవుని పరీక్షను మీరు విజయవంతంగా పూర్తి చేయాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే భిన్నమైన పూజ మరొకటి లేదు. ఆ పుణ్యమే మిమ్మల్ని ఆ సంపద వైపు అడుగులు వేయిస్తుంది. ఈ అద్భుతమైన ప్రక్రియ అంతా ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతుంది. మీరు పొందే ఈ అదృష్టాన్ని చూసి సమాజం ఆశ్చర్యపోతుంది. కానీ ఆ రహస్యాన్ని కాపాడుకోవడంలోనే మీ గొప్పతనం ఉంది. ధనం వచ్చిన వెంటనే అహంకారంతో ప్రదర్శనలు చేస్తే లక్ష్మీదేవి వెనుతిరుగుతుంది. 45 రోజుల నియమం పూర్తయ్యే వరకు మీ దైనందిన జీవితం సాధారణంగానే సాగాలి. ఎలాంటి ఆడంబరాలకు లోను కాకుండా మామూలుగా ఉండాలి. శత్రువులు మీ మార్పును గమనించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మీ ప్రవర్తన వల్ల వారికి ఎలాంటి అనుమానం రాకూడదు. APMR అక్షరాల వ్యక్తులు మీ సంపదను లాక్కోవడానికి కుట్రలు పన్నుతుంటారు. కానీ మీ గుప్త విధానం వారిని ఓడిస్తుంది. ఈ విజయం మీ ఓర్పుకు, దైవభక్తికి లభించిన ఒక గొప్ప బహుమతి. కుంభరాశి వారు ఇకపై కష్టాల గురించి ఆలోచించడం మానేయాలి. గతం గతః. రాబోయే రోజులు మీకు అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాయి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉన్నందున మీ ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. రోడ్డుపై జరిగే ఆ సంఘటన మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. దైవ సంకేతాలను నమ్మండి. ప్రకృతి శక్తులపై విశ్వాసం ఉంచండి. మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకొని ప్రయాణించినట్లే మీ మనసును కూడా స్వచ్ఛంగా ఉంచుకోండి. తోబుట్టిన వారి బాధలను తీర్చడం ద్వారా మీ వంశ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీ కుబేర విగ్రహ ఆరాధన
మీ ఇంట్లో నిరంతరం ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది. ఈ అద్భుత యోగం మీ జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శని భగవానుని అనుగ్రహం, రాహుకేతువుల శుభదృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రహస్య ప్రయాణ సమయాన్ని అత్యంత పవిత్రంగా భావించండి. శత్రువుల మాయాజాలంలో అస్సలు పడకండి. మొబైల్ ఫోటోల ట్రాప్లకు చిక్కకుండా మీ గమ్యాన్ని చేరుకోండి. ఆకలి పరీక్షలో నెగ్గి ఆ నల్లటి లోహపు పెట్టెలోని రహస్య సంపదను అందుకోండి. అలాగే మీ ఇంట్లో స్త్రీలు చేసే పొరపాట్లను సరిదిద్ది అలాంటివి జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడండి. అలాగే మీ కర్మ దోషాలను కూడా సరిచేసుకోండి. ఎలాంటి తప్పులు చేయకుండా ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనసుతో దేవుని ప్రార్థించండి. అప్పుడు ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు దక్కిన ధనం కూడా బయటకు వెళ్లకుండా ఉంటుంది. ధనాన్ని అదృష్ట రూపంలో తెచ్చుకోవడమే కాదు, దాన్ని బయటకు పంపకుండా జీవితాంతం తమ దగ్గరే ఉంచుకునే తెలివితేటలు, మంచి హృదయం కావాలి. ఆ మంచి మనసు ఎప్పుడైనా లోపిస్తే వచ్చిన డబ్బు తిరిగి బయటకు పోతుంది. మరలా ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడూ దొరకదు. గుర్తుపెట్టుకోండి. పైన చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనించండి. ప్రకృతి ఇచ్చే సంకేతాలు మీకు ఖచ్చితంగా కనపడినప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి. లేదంటే మీకు వేరే దోషాలు చుట్టుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మీ వరకు వచ్చే వరకు మాత్రమే అన్ని మీ దగ్గరకు చేరుతాయి. మీ వంతు రాకుండా మీరు అత్యాశకు పోతే లేనిపోని కష్టాలు మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు గత కర్మలను దాన ధర్మాల ద్వారా కరిగించుకోండి. వాటిని పూర్తిగా తొలగించుకోండి. వీటి వల్ల మీరు చేసిన పాపాలు కొంతవరకు తగ్గుతాయి. కుంభరాశి వారి భాగ్యోదయ ఘట్టం విజయవంతం కావాలని, ఆ అఖండ ఐశ్వర్యం మీ ఇంట్లో శాశ్వతంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. శుభం.